ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను, కామెంట్స్లోనూ గురువుగారు రాబోయే నవరాత్రుల్లో మా వ్యాపార అభివృద్ధి కోసం ఏదైనా ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మీరు మనకి కొన్ని పదార్థాలు కొన్ని సందర్భాల్లో మనం వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తున్నారు గోమతి చక్రాలు, అలాగే శ్రీఫలం. అంటే దీన్ని చిన్న కొబ్బరికాయలు అంటారు. ఇవి పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. ఈ ఉపాయానికి ఒక పసుపు కలర్ క్లాత్ కావాలి, ఒక 11 గోమతి చక్రాలు కావాలి, అలాగే శ్రీఫలం కావాలి. ఎలా చేయాలో చెప్తాను. మనం చేస్తున్న వ్యాపారాల్లో దిష్టి తగిలిన జనఘోష, నరఘోష ఇలాంటివి వాటి వల్ల వ్యాపార అభివృద్ధి కుంటుపడుతుంది. అంటే చేసే వ్యాపారం తగ్గిపోతుంది, లాభాలు రావు, ఎప్పుడు ఏదో చికాకు వస్తుంది. అలాంటి సందర్భాల్లో రాబోయే ఈ నవరాత్రుల్లో గురువారం నాడు ఈ ఉపాయాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీ షాపుకి కావచ్చు, మీరు చిన్న వ్యాపారంగా తోపుడు బండి కానీ, అలాగే చిన్న వ్యాపారం కానీ, పెద్ద వ్యాపారం కానీ, షట్టర్ కానీ, లేకపోతే మీకు ఇంట్లో ఉండే మీరు వ్యాపారం చేస్తూ ఉన్నా, అంటే ఇంట్లో నుంచి వస్తువులు అమ్ముతూ ఉన్నా, ఇది ఇంటి బయట కూడా కట్టుకోవచ్చు. దీన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు, కానీ నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు. అలాగే ఎవరైనా మరణించి ఉంటే చేయవద్దు. గర్భిణీ స్త్రీలు చేయవద్దు. ఇది మిగతా వారు ఎవరైనా చేయవచ్చు. ఎలా అంటే మీరు గురువారం నాడు, నవరాత్రుల్లో గురువారం నాడు చక్కగా స్నానం చేసి పూజ చేసి ఈ గోమతి చక్రాలకి అలాగే శ్రీఫలానికి 3 శ్రీఫలాలు కావాలి. నేను 2 చూపిస్తున్నాను, 3 కావాలి. వీటికి చక్కగా చందనంతో బొట్టు పెట్టి ధూపదీపాలు చూపించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి ఈ ఎల్లో కలర్ క్లాత్, కొత్త క్లాత్ తీసుకొని చక్కగా మూటగా కట్టి మీరు దీని ధూపం చూపించి మీ వ్యాపార స్థలంలో, అంటే బయట షాప్ అయితే బయట, అదే ఇల్లు అనుకోండి గుమ్మం బయట, అది ఇంట్లో ఉండి వ్యాపారం చేస్తే, షాప్ అయితే షాప్ బయట, అలాగే బళ్ళు అనుకోండి, అంటే మాకు 4 వీలర్ మీద చేసేవి ఫుడ్ కోర్ట్స్ కానీ, లేకపోతే పళ్ళ వ్యాపారం చేసేవారు కానీ, అలాగే 4 వీలర్ కానీ, ఆటో కానీ, ఇలాంటి వారు కూడా, అంటే మామూలుగా కిరాయి తిప్పేవారు కానీ, వారు కూడా ఆటోకైనా సరే లోపల మనుషులు ఎక్కుతూ ఉంటారు కదా, ముందు కానీ వెనక కానీ, కానీ ఆ ప్రదేశంలో ఎక్కడైనా కట్టితే చాలు ఆటోమేటిక్గా మీకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే మీ వ్యాపారంలో దిష్టి తగ్గి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇది ముఖద్వారం, మామూలుగా షాపులు అనుకోండి, షట్టర్ అనుకోండి, ముఖద్వారానికి కట్టాలి. అంటే ఏదైతే ఓపెన్ చేస్తామో నిమ్మకాయలు కడుతుంటాం కదా పైన, అలా కట్టుకోవాలి. ఆటోమేటిక్గా మీకు దిష్టి తగ్గుతుంది. ఇది నవరాత్రి సమయంలో చేయటం వల్ల అమ్మవారి యొక్క శక్తి, అంటే మనకి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మనకి ఈ చిన్న ఉపాయం వల్ల మనం దిష్టి దోషం తగ్గి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఓకే మిత్రులారా, ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఉపాయం. ఇది ఎప్పుడు మార్చుకోవాలని అనుమానం వస్తుంది. ఈ క్లాత్ని మీరు మళ్ళీ చెప్తున్నాను, ఒక నెల రోజులైంది, అప్పుడు మీరు మళ్ళీ ఒక గురువారం నాడు, మనం చేసింది ఎప్పుడు స్టార్ట్ చేసాం, నవరాత్రి స్టార్ట్ చేసాం, ఒక నెల తర్వాత ఒక క్లాత్ పాడైపోయినా, అప్పుడు మీరు క్లాత్ బాగుంటే మళ్ళీ వచ్చే నవరాత్రుల వరకు ఉంచుకోవచ్చు. అలా కాకుండా క్లాత్ పాడైపోయినా, చిరిగిపోయినా, మళ్ళీ మీరు గురువారం నాడు, ఏదైనా గురువారం నాడు ఈ ఉపాయాన్ని మళ్ళీ చేయొచ్చు. ఇది కరెక్ట్గా ఈ నవరాత్రులు చేయటం వల్ల చాలా చాలా అద్భుతంగా ఈ ఉపాయం పనిచేస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి మీకు నచ్చితేనే షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. ఈ నవరాత్రుల్లో తాంత్రిక ఉపాయాలు, చిన్న చిన్న ఉపాయాలు మీకు అందుబాటులో ఉండే వస్తువులతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరొక ఉపాయంతో మీ ముందుకు వస్తాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.